ఉడికించేస్తోంది వాయుగుండం. వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు ముంచేయబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇన్ఫాక్ట్ భారీ వర్షాలు కాదు, అతి భారీ వర్షాలు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపటికి వాయుగుండంగా మారబోతోందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రకారం ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. రాయలసీమలో మోస్తరు వానలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్పింది వాతావరణ శాఖ. రేపు ఎల్లుండి ఏలూరు అలాగే అల్లూరు ఇన్ఫాక్ట్ రేపు ఎల్లుండి కూడా ఏలూరు అల్లూరి ఉభయ గోదావరి జిల్లాలు వాటితో పాటు ఎన్టీఆర్ జిల్లాలు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ఒకసారి ఆ విజువల్లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ అల్పపీడనం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం కాస్త ఇప్పుడు వాయుగుణంగా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు ఇటు ఆ ఇంపాక్ట్ కూడా మీరు చూడొచ్చు. ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, అల్పపీడన ప్రభావాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే వాతావరణ శాఖ అని చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేస్తుంది తెలుగు రాష్ట్రాలకు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ అలర్ట్నిచ్చింది. ఇటు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఏ జిల్లాలకు సంబంధించి ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కాసేపట్లో వివరించే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా కొన్ని జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇంకొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అయితే ఈరోజు చూసుకుంటే కనుక ఈరోజు ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈరోజు ఏ జిల్లాలకు సంబంధించి అంటే దాదాపుగా అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కానీ రేపు చూసుకుంటే కనుక ఇటు శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం ఈ 3 జిల్లాలకు రేపు అలాగే ఎల్లుండి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా భావించవచ్చు ఇక్కడ. దాంతోపాటు విశాఖపట్నానికి రేపు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, ఎల్లుండి మాత్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అంటే ఆరెంజ్ అలర్ట్ అంటే కనుక భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా మనం భావించవచ్చు. ఇటు ఎల్లో అలర్ట్ అంటే కనుక భారీ వర్షాలు. అంటే దాదాపుగా ఈ వారం అంతా కూడా ఇక్కడ మనకి ఎల్లో అలర్ట్తో పాటు ఆ పైన అనే చెప్పుకోవాలి ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. రేపు ఇటు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. దాంతోపాటు ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు ఇటు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి. ఆ తర్వాత అనకాపల్లికి రేపు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత కాకినాడకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇటు ఈస్ట్ గోదావరికి మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే యానాం, బిఆర్ అంబేద్కర్ కోనసీమకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఏలూరు, వెస్ట్ గోదావరి, దాంతోపాటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అంటే మనకి విజయవాడకు సంబంధించి ఇంకా రెడ్ అలర్ట్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉందో. ఇప్పటికీ దాదాపుగా 12 రోజులు కావస్తోంది. విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. కృష్ణమ్మ కూడా ఉధృతంగా ఉగ్రరూపంతో ప్రవహించిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా తెరపిస్తుంది అనుకుంటే కనుక లేదు, ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో రేపు విజయవాడకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుందని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత కృష్ణాకి సంబంధించి మాట్లాడుకుంటే కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. దాంతోపాటు పల్నాడుకి సంబంధించి ఇక పల్నాడు నుంచి గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం అలాగే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇక అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి మాత్రమే ఇక్కడ గ్రీన్ అలర్ట్ ఇచ్చింది. గ్రీన్ అలర్ట్ అయినది మాత్రం వర్షాలు ఉండవని కాదు, మోస్తరు నుంచి సాధారణ వర్షాలు ఉండే అవకాశం ఉందంటూ కూడా భావించవచ్చు. ఇక అలాగే అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతికి సంబంధించి భారీ వర్షాలు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. చిత్తూరుకి సంబంధించి మాత్రం గ్రీన్ అలర్ట్ అంటే సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా రేపు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి, వాటితో పాటు ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మీద
ఇటు ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ భావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. నేను మరొక్కసారి రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ జిల్లాల వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏ జిల్లాలంటే కనుక ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఈస్ట్ గోదావరి, దాంతోపాటు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. వచ్చే 3 రోజులు కూడా కుంభవృష్టి కురవబోతుంది అంటే కనుక దాదాపుగా అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ కాదు, అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. మిగిలిన ప్రాంతాలకు సంబంధించి చూసుకుంటే ఇటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. పూర్తిగా ఆ రిపోర్ట్ని కనుక మనం గమనిస్తే ఇటు పూర్తిగా కూడా పసుపుమయం అనే చెప్పుకోవాలి. పసుపు నుంచి పైనే అంటే ఇటు ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, లేకపోతే రెడ్ అలర్ట్లు అంటే అర్థం చేసుకోవచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ని వాయుగుండం ఏ స్థాయిలో కుమ్మయ్యబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కనుక భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే విజయవాడ ఏ స్థాయిలో అతలాకుతలం అయిపోయిందో చూసాం. విజయవాడ గత 30 నుంచి 50 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా ఇటువంటి అత్యంత దయనీయమైన పరిస్థితిని ఈరోజు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాయుగుండం విజయవాడ పాలిట మరో వాయుగండంగా మారిందనే చెప్పుకోవాలి. దీని ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాల నుంచితో పాటు ఇటు రాయలసీమ మీద కాస్త ఇంపాక్ట్ ఉంది. కానీ ప్రధానంగా మనకి ఈ 5 జిల్లాలు మనం చెప్పుకున్నట్టుగా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఈ జిల్లాల మీద ఎక్కువగా మనకు కనిపిస్తోంది. ఈ 5 జిల్లాలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. దీంతో పాటు మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు ఉత్తర కోస్తా, ఆంధ్ర కోస్తా జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతాల మీద ఆ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణ, ఇక్కడ వరకు కూడా మీరు గమనిస్తే ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఉంది రేపు. అంటే భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రిమెంబర్, రెడ్ అలర్ట్ ఇచ్చినప్పటికీ కూడా బహుశా దానికి మించిన అలర్ట్ ఏదైనా ఉంటే కనుక ఇవ్వచ్చేమో. ఎందుకంటే అటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. సో ప్రస్తుతానికైతే మాత్రం రెడ్ అలర్ట్కి మాత్రమే పరిమితం. అంటే రెడ్ అలర్ట్ అంటే అత్యంత అదే పీక్ మాట, అదే హైయెస్ట్ మాట. సో ఈ నేపథ్యంలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. అంటే ఇక్కడ 20కి పైగా, అవును 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అనేది మనం భావించవచ్చు. అత్యంత భారీ వర్షాలంటే ఇప్పటికే కుదేలైపోయింది జనజీవనం అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మీద భారీ ఇంపాక్ట్ మనం చూసాం. ఇటు తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉంది. కానీ ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వచ్చే 3 రోజులు కూడా అతి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ని ముంచెయ్యబోతున్నాయి అంటే కనుక దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. మరి ముఖ్యంగా దాదాపుగా ఇంపాక్ట్ మనకి ఇటు కృష్ణా జిల్లా వరకు కూడా మనకు కనిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు రేపటి నుంచి అంటే ఈ క్షణం ఆల్రెడీ ఇప్పటికే భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఈ రోజు నుంచి మరో 3 రోజులు కాదు, ఇన్ఫాక్ట్ మరో వారం రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ.